మనము పెట్టే వీడియోకు నేను క్రియేట్ చేసుకుంటున్నానండి. వేరే వీడియోస్ కానీ ఏదో తెలియక ఏదో పెడితే కాపీరైట్ క్లెయిమ్ వచ్చి నాది గురుదత్త వాళ్ళు గురుదత్త టీవీ 2 ఛానళ్ళు మిస్ అయినాయండి. ఇది నా పరిస్థితి. మానిటైజేషన్ దగ్గరికి వచ్చినా కూడా వెళ్ళిపోయినాయండి. తప్పదు, మరి మనమే క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్న వాటికి కూడా క్లెయిమ్ ఇట్లా వాళ్ళు ఆ సిస్టమ్ ఏదో క్లెయిమ్ ఇస్తుందట, కాపీరైట్ క్లెయిమ్, మాకు సంబంధం లేదు అని ఎన్ని మెయిల్ పెట్టినా కానీ వాళ్ళు ఇవ్వలేదండి. నా పెద్ద పెద్ద ఛానల్స్ అండి, ఒక్కొక్క ఛానల్లో వేల కొద్ది వీడియోస్ ఉండేయండి, అన్నీ మిస్ అయ్యాయి. కాబట్టి నేను క్రియేట్ చేసుకుంటున్న మ్యూజిక్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వాటిని కూడా క్లెయిమ్ రాకుండా ఉండేందుకు ఈ షార్ట్ వీడియోస్ తయారు చేసుకొని మీకు ఆ సిస్టమ్కు నిరూపించదలుచుకున్నా. ఏ గురుదత్త. ఇప్పుడు క్రియేట్ అయిన వీడియో మీకు ఆడియో వీడియో చూడండి. ఓకే, మళ్ళీ ఇంకోటి చేద్దామండి. ఇది బిందెలో పెట్టి ఆడియో ఆన్ చేసి చేసుకోవాలండి, అంతే. తప్పదు కదండి. వేరే వాళ్ళు తీసుకుని ఏదో క్లెయిమ్ వచ్చి కాపీరైట్ వచ్చి మనం చేసిన వీడియోలు మన ఛానల్ కూడా కన్నా ఇది బెటర్ కదా. చూడండి, ఇప్పుడు క్రియేట్ చేసిన వీడియో మీకు చూపిస్తా, వినండి. చూపిస్తా అండ్ వినిపిస్తా. ఒక ఆడియో క్రియేట్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా వీడియో, మీరు వినండి, చూపిస్తా. నేను నా కొరకు తయారు చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు, నేను పెడతాను.